అందరూ నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? H1B ఫ్రాడ్ అని చెప్పి అమెరికాలో సెనేటర్స్, తర్వాత ఈ పొలిటీషియన్స్, మొన్నటిదాకా ట్రంప్, ఇప్పుడు సరే ట్రంప్ యూటర్న్ అయితే తీసుకున్నాడు కానీ బట్ ఆ యూటర్న్ కూడా వేరే దానికి తీసుకున్నారు. ఇవాళ ప్రెస్ సెక్రటరీ క్లారిటీ అయితే ఇచ్చింది. బట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఒక కొత్త విషయం అన్ఫోల్డ్ అయింది. ఏంటి అంటే మహేష్ సిద్దికి అని ఒక కౌన్సిలర్ ఆఫీసర్, అంటే ఆమె యాక్చువల్గా ఇండియన్ ఆరిజిన్, యుఎస్ నుంచి చెన్నైలో పనిచేసినటువంటి ఆమె పాడ్కాస్ట్ లో అస్సలు చెప్పిన విషయాలు గనక వింటే, అంటే అది పాడ్కాస్ట్ చాలా లెంగ్త్ ఉంది, మన వీడియోలో ప్రతిదీ పెట్టడం కష్టం అని చెప్పేసి నేను ఏంటంటే అక్కడక్కడ కొన్ని బిట్స్ అయితే జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం యాడ్ చేస్తా. అసలు మత్తిపోతుంది. అసలు H1Bలో ఇంత ఫ్రాడ్ ఉందా అంటే ఆమె పర్సనల్ కెపాసిటీలో చెప్పింది అనమాట. అంటే కౌన్సిలర్ ఆఫీసర్ గానో లేకపోతే యుఎస్ ని రిప్రజెంట్ చేయకుండా జనరల్ గా ఆమె మామూలుగా తన పర్సనల్ గా పనిచేసినప్పుడు అసలు ఎలా ఉంది, ఎలా జరిగింది, ఏంటి అనేది చెప్పింది అనమాట. దాంట్లో ఆమె చెప్పిన విషయాలు ఏంటి, అసలు H1B నిజంగా స్క్రాప్ వచ్చింది అమెరికాకి అనడానికి 100% ఆమె చెప్పినది. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఫైరింగ్. ఒక 3-4 రోజుల నుంచి ఆ పాడ్కాస్ట్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మొత్తం న్యూస్ అయితే బీభత్సంగా వైరల్ అవుతుంది. ఆల్రెడీ మన తెలుగు మీడియాలో కూడా వచ్చింది అనుకుంటా. సో దాని గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఓ లైక్ అయితే ఇచ్చి వీడియో స్టార్ట్ చేయండి ప్లీజ్. ఓకే, నిన్న పబ్లిక్ ఛార్జ్ గురించి ఒక వీడియో పెట్టా, పెద్దగా ఎవరు పట్టించుకున్నట్లేదు. చాలా వెరీ ఇంపార్టెంట్ వీడియో అండి, మీరు మిస్ అవ్వద్దు. ఎందుకంటే పొరపాటున తెలియక ఎవరైనా బెనిఫిట్స్ క్లెయిమ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా గ్రీన్ కార్డ్కి వెళ్ళినప్పుడు ఎఫెక్ట్ అవుతుంది. మీరు మిస్ అయితే డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాం, మళ్ళీ ఒకసారి చూడండి. మనం ఇవాళ టాపిక్ లోకి వెళ్తే, పాడ్కాస్ట్ మొత్తం నేను విన్నా అనమాట. ఒక్కసారి మీరు వినండి స్టార్టింగ్, తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. University in India or from the United States, and that, but it's almost like an assembly line or organized business, their industry, as you said. That's incredible. And how many officers were in the consulate doing this all day long, most every day of the year? So, we were about 15 officers, junior officers, very talented. It was either our first tour or a second tour in the business. And we quickly learned about the fraud, and we were quick to learn about fraud patterns, how to investigate the various degrees and transcripts and certificates. We even wrote a dissent cable to the Secretary of State. లాస్ట్ 2024లో 220,000 H1 వీసాలు వచ్చినాయి. తర్వాత 140,000 140,000 H4లు వచ్చినాయి. మీరు అడగచ్చు అదేంటి 85,000 కదా సంవత్సరానికి ఉండేది అంటే, ఇక్కడే డిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట. క్యాప్ ఎగ్జెంప్ట్ అనేది ఒకటి ఉంది కదా, 85,000 ఏమో నార్మల్ యుఎస్ వీసాలు, యుఎస్ లో ఉండే స్టూడెంట్స్ కి, వాళ్ళకి వీళ్ళకి అన్ని కలిపి. అది కాక అదర్ దాన్ దట్ క్యాప్ ఎగ్జెంప్ట్ వీసాలు అనమాట. సో అయితే వీళ్ళు చాలా ఫ్రాడ్ అనేది ఎప్పుడో ఇన్వెస్టిగేట్ చేశారండి. అంటే బైడెన్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు, అంతకుముందు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఈ ఫ్రాడ్ అనేది అన్కవర్ చేసి ఇన్వెస్టిగేషన్లు చేసి ఆమె క్లియర్ గా చెప్పింది ఏంటంటే, హైదరాబాద్ నుంచి ఎక్కువ ఫ్రాడ్ అప్లికేషన్స్ వచ్చినాయట. 4 states in south of India, which comprised, Hyderabad, Karnataka, Kerala, and then Tamil Nadu. The Hyderabad district was the one which was the most concerning. Not that there was not much fraud coming from the other districts, but it was kind of industrialized in Hyderabad. There's a whole enclave or a district in Hyderabad called Amirpet, and we would make frequent visits there, and it was appalling to see store after store after store, which was a visa consultancy, but not only fake degree applications, తర్వాత ఫేక్ యూనివర్సిటీ లెటర్స్, ఫేక్ స్టాంప్ కాగితాలు కూడా, అంటే మన ఇంటికి సంబంధించిన కాగితాలు ఉంటాయి కదా విజిట్ వీసాలు, అవి కూడా. అయితే వీళ్ళు పర్టికులర్ గా ప్లేస్ చెప్పింది ఆమె, హైదరాబాద్ లో వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్ళారట. వెళ్తే అక్కడ ఉన్న కన్సల్టెన్సీలు అన్నిట్లో వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే చాలా విషయాలు తెలిసినాయంట వీళ్ళకి. ఎక్కడ ఏది కావాలి చెప్పు, నీకు డిగ్రీ కావాలా, ఇంటర్ కావాలా, లేకపోతే ఆస్తి కాగితాలు కావాలా, స్థలం కాగితాలు కావాలా, ప్రామిసరీ నోట్లు కావాలా, లేకపోతే ఏదంటే అది వాళ్ళు అక్కడ ప్రొడ్యూస్ చేసి ఇస్తున్నారంట. సో ఆమె చెప్పింది ఏంటంటే 80 to 90% H1 మీద ఫ్రాడ్ వాళ్ళే వస్తున్నారు. అంటే దొంగ సర్టిఫికెట్లతోని, లేకపోతే దొంగ లెటర్లతోని, దొంగ యూనివర్సిటీలతోని, దొంగ ఎక్స్పీరియన్స్ తోని, ఇలాంటివి మేము చాలా అన్కవర్ చేశాము. ఎస్పెషల్లీ పెద్ద పెద్ద కంపెనీస్ ఏమైతే ఉన్నాయో,
పెద్ద కంపెనీస్ లో మేనేజర్లు కూడా వాళ్ళు కమిషన్ తీసుకొని, ఆమె చాలా క్లియర్ గా చెప్పింది, మేనేజర్లు కూడా కమిషన్ తీసుకొని వాళ్ళకి అసలు క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా, సబ్జెక్ట్ వచ్చినా రాకపోయినా ఏదో ఒకటి రకంగా వాళ్ళని అక్కడ పంపించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెలకి $4,000 జీతం అనుకోండి, దాంట్లో వీడికి 20% 30% ఈ మేనేజర్లకి కమిషన్ అట. సో అంత డీటెయిల్ గా ఆమె చెప్పింది అనమాట. అయితే ఇది ఎందుకు వాళ్ళు ఫ్రాడ్ డిటెక్షన్ చేసినా గానీ అంత బయటకి తీసుకురాలేకపోయారు అంటే, వాళ్ళకు కూడా పొలిటికల్ ప్రెషర్ అనేది ఎక్కువైందట. ఆమె చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఈ కన్సల్టెంట్స్ ఎవడైతే ఉన్నారో వీళ్ళల్లో కొంతమంది రాజకీయ నాయకులకి కన్సల్టెన్సీలు ఉన్నాయి. ఆ కన్సల్టెన్సీలు వాళ్ళు అక్కడ గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకొస్తే, ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకొచ్చి, ఈ 2 గవర్నమెంట్ల ప్రెషర్ల వల్ల వీళ్ళకు ఉండేటువంటి బాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మీరు మొదలకుండా ఉండండి, మీరు ఇలాంటి కామ్ బయటకు ఏం చెప్పొద్దు, మళ్ళీ మనకి ఇండియన్ గవర్నమెంట్ తో ప్రాబ్లం వస్తుంది అని చెప్పారు అన్నట్టు ఆమె చెప్పింది అనమాట. సో మీకు వినిపిస్తా, ఆమె చెప్పింది కూడా వినిపిస్తాను నేను ఇక్కడ. But sadly, because of political pressure from the top, our adjudications were overturned by our bosses. There was a lot of political pressure from Indian politicians who basically spoke to, our ambassador in Delhi. So our consul general put pressure on us from Delhi, basically saying, please stop running this. They called us a rogue operation, sadly, when we were trying to... The fraud unit was considered a rogue operation? సో విన్నారు కదా, అది ఆమె చెప్పింది అనమాట. అంటే ఏంటంటే, దీంట్లో ఒక్కళ్ళే పార్ట్ అండ్ పార్సల్ కాదు, దీంట్లో ఈ ఫ్రాడ్ లో చాలా మంది, అంటే ఇప్పుడు ఈమె చెప్పిన దాని మీద చూస్తే మరి ఇంకా నెక్స్ట్ ఫర్దర్ డౌన్ ఏమన్నా మరి వాళ్ళని క్లారిఫికేషన్ ఇచ్చుకుంటారేమో లేదో తెలియదు కానీ, బట్ మొత్తానికి అయితే H1B మీద ఓన్లీ మన టాలెంట్ ఉన్న వాళ్ళే కాకుండా చాలా మంది ఇలా ఫేక్ డిగ్రీస్ తో, ఫేక్ సర్టిఫికెట్స్ తోటి ఆ కన్సల్టెంట్స్ ద్వారా వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారంట. అంటే మెయిన్ ఈ కన్సల్టెంట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏది కావాలంటే అది, వాళ్ళు ఒక్కొక్కసారి ఆమె చెప్పింది కూడా ఏంటంటే, గుర్తుపట్టి అసలు వీడికి నిజంగా ఒక నాలెడ్జ్ లేదు, ఒక సబ్జెక్ట్ లేదు, ఏమీ లేదు, ఇంటర్వ్యూలలో వాళ్ళు సీరియస్ గా వీడికి ఏమి రాదు అని తెలిసినా కూడా ఏమి చేయలేక, పైనుంచి వచ్చే ప్రెషర్ భరించలేక వీసాలు ఇచ్చారంట. ఆ యాంకర్ ఎవరైతే ఉన్నారో డీటెయిల్ గా అడిగింది. మరి యూనివర్సిటీ నుంచి బయటకి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏ కంప్యూటర్ జాబ్ మీద వెళ్తారు కదా, మరి వాళ్ళ కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా టెస్ట్ చేశారంటే, ఈమె ఏం చెప్పిందంటే, మేము అది కూడా టెస్ట్ చేసాము, ఒక్కొక్కసారి అయితే కోడ్ కూడా రాయమని చెప్పేవాళ్ళం మేము. మీరు ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జాబ్కి వెళ్తుంటే కనుక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జాబ్కి సంబంధించినటువంటి కోడ్ కొంచెం రాసి చూపించండి నేను కూడా చెప్పాము మేము. వాళ్ళు ఏంటంటే ఏదో ఒక ట్రాన్స్క్రిప్ట్లు తీసుకొచ్చి మాకు ఇచ్చేవాళ్ళు. సో మేము ఒక్కొక్కసారి వ్యాలిడేట్ చేసుకునే వాళ్ళం. కానీ మాకున్న ప్రెషర్కి ఏంటంటే ఎక్కువ దాని మీద ఆలోచించేంత టైం లేదు కాబట్టి వీసాలు రిజెక్ట్ చేయకుండా ఈ పైన పెద్ద ఉంటారు కదా బాసుల ఉన్నటువంటి ప్రెషర్ వల్ల ఇలాగా చాలా మందికి మేము వీసాలు ఇచ్చాము. అయితే జెన్యూన్ గా వచ్చిన వాళ్ళు ఒక 20% ఉంటే, ఒక 80% మాత్రం ఇలా ఏదో కంప్యూటర్ కోర్స్ నేర్చుకున్నామని సర్టిఫికేట్ పెట్టుకొని రావడము, లేకపోతే ఇన్స్టిట్యూట్ లో నేర్చుకొని రావడము, అసలు లేకపోతే ఏమి రాకుండా కనీసం ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ లో కూడా సరిగ్గా మాట్లాడలేని వాళ్ళు రావడము, ఇలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ కన్సల్టెన్సీలు ఏదైతే పెద్దవాళ్ళు వెనకాల ఉన్నారో దీని వెనకాల ఆ కన్సల్టెన్సీల నుంచి వచ్చిన వాళ్ళందరికీ చచ్చినట్టు వీసాలు ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పేసి ఆమె చాలా క్లారిటీగా చెప్పింది అనమాట. మరి ఈ పర్టిక్యులర్ టైంలో ఈమె ఇచ్చినటువంటి పాడ్కాస్ట్ మరి ఎంత హీట్ జనరేట్ చేస్తుందంటే, ఆల్మోస్ట్ ఒక 2 days నుంచి ఎక్కడ చూసినా మీడియా సర్కిల్స్ లో అదే అనమాట. ఎందుకంటే చాలా డీటెయిల్డ్ గా ఆల్మోస్ట్ ఒక 40 minutes 45 minutes ఉంది. మీకు కావాలంటే లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో పెడతా, మీరు కూడా వింటానంటే వెళ్ళి వినండి. లేదు అంటే గూగుల్లోకి వెళ్ళేసి ఆమె పేరుతోటి పాడ్కాస్ట్ అని కొట్టినా, లేకపోతే ChatGPTలోకి వెళ్ళినా అదే లింక్, యూట్యూబ్ లింక్ వచ్చేస్తుంది. అదేం పెద్ద విషయం ఏం కాదు. కానీ H1B అనేది ఎంత స్ట్రాంగ్ గా మిస్యూజ్ అయింది అనేది ఈ పర్టికులర్ టైంలో హీట్ ఆఫ్ ది మూమెంట్ ఉంది కదా. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఒక పక్క రకరకాల సెనేటర్లు అందరూ ఆయన ఒక బిల్లు ఈయన ఒక బిల్లు H1B మొత్తానికి ఆపేసేయండి ఒకళ్ళు బిల్లు పెట్టారు, ఒకళ్ళేమో ఇమిగ్రేషన్ ఆపండి అని బిల్లు పెట్టారు. సడన్ గా మొన్న మధ్యలో ట్రంప్ వచ్చేసి నేను H1Bకి వ్యతిరేకం కాదు, నాకు కొంచెం H1B వాళ్ళు కావాల్సిందే, ఫారెన్ టాలెంట్ కావాల్సిందే అన్నారు. దానికి వాళ్ళ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ క్యారోలిన్ ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. సో ఇంత జరుగుతున్న టైంలో ఈ పాడ్కాస్ట్ మాత్రం కొంచెం బీభత్సంగా ప్రకంపనలు అయితే సృష్టిస్తుంది. మొత్తానికి ఇది ఎటుపోతుందో తెలియదు. కానీ ఓపీటీ మీద కూడా కొన్ని రూల్స్ ఏమో వీళ్ళు ఫ్రేమ్ చేస్తున్నారంటే, అదేమన్నా రీసెంట్ గా H1 వాళ్ళకి
శాలరీ ఒకటి కొత్తగా తీసుకొస్తామని చెప్పారు కదా, ఎంత శాలరీ ఉండాలి అనేది, ఫిక్స్డ్ వేజెస్, అలాగే ఓపీటీ గురించి కూడా కొంచెం న్యూస్ వచ్చింది. సో రేపటి వీడియోలో ఆ న్యూస్ చెప్తాను నేను, ఎవరు మిస్ కాకండి. ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.